మన మా కాంగ్రెస్ పార్టీ విభజన చేయడానికి ప్రధానంగా కల కారణము ప్రెషర్ రెండు పక్కల నుంచి తెలంగాణ ప్రజలు మాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి వాళ్ళు కూర్చుని ఆంధ్ర వాళ్ళు అసలు వాళ్ళే పొర తక్కువ వాళ్ళు అడ్డం అన్నట్టు ఇద్దరు అన్నదమ్ముల్లాగా గొడవలు వేసుకుంటుండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటంటే కలిసి ఉండి గొడవలు పడే కంటే బెస్ట్ విడిపోయి ఎవరిది వాళ్ళది డెవలప్ చేద్దాము అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకున్నామంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయిన తర్వాత చాలా బాగా డెవలప్ అయింది గుజరాత్. అది విడిపోకుండా ఉండుంటే మహారాష్ట్ర, ముంబై వీటిల్లోనే ఉండిపోయి అది పెద్దగా బయట వచ్చేది కాదేమో. విడిపోవడం వల్ల అది బాగా డెవలప్ అయింది. యాక్చువల్గా అట్లే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రాలు కానివ్వండి, అట్లా విడిపోయిన రాష్ట్రాలు ఎప్పుడు కూడా రీజనబుల్గా బాగా డెవలప్ అయినాయి. లేకపోతే కలిసి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాలు వివక్షకు గురి అవుతున్నాయి. అందుకోసం అని చెప్పి విభజన ఓకే ఇన్ని ఇబ్బందుల మధ్య నడుస్తుంది కాబట్టి మనం విభజించడానికి ఒప్పుకుంటామని విభజన చేయడం జరిగింది. విభజన చేసే ఆ రోజు ఖచ్చితంగా ఏమేమి చెయ్యాలా అనేది ప్లాన్ చేశారు. జస్ట్ లైక్ దట్ రెండు కాగితాలు చించినట్టు చించలేదు. ప్రతి దాంట్లోనూ ప్లానింగు. ఆంధ్రప్రదేశ్కి మనకు క్యాపిటల్ వెళ్ళిపోయింది. అందుకోసం అని చెప్పి ఏమేం చెయ్యాలా అనేది చాలా గొప్పగా ప్లాన్ చేసే విభజన చేశారు. అత్యంత మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు అది తెలియకోకుండా పిచ్చిగా జరిగే అవకాశమే లేదు. అవన్నీ పక్కా ప్లానింగ్. కానీ ఆ తర్వాత వెంటనే మనం గవర్నమెంట్ లూజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరు స్టేట్లో దీంట్లోకి వచ్చినా పొజిషన్లోకి వచ్చినా సరే వెంటనే వెళ్ళి సెంటర్లో వాళ్ళ ముందు వెళ్ళి సాగిలు పడుతున్నారు. సెంటర్లో వెళ్ళి వాళ్ళ ముందు సాగిలు పడి వాళ్ళకి సరెండర్ అవుతున్నారే తప్పిస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం ఓకే, వాళ్ళ ప్రాబ్లం, అది మాకు సంబంధం లేదు. అలయన్స్ ఎవరెవరితో అయినా పెట్టుకోవచ్చు. అలయన్స్ పెట్టుకొని 1% కూడా ఎవరు వర్క్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 years, 10 yearsలో ఒక క్యాపిటల్ అది ఏదన్నా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన ముందుకు తీసుకొని పోలేదు. బట్ స్టిల్ అపోజిషన్ లీడర్ లాగా కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఏమీ ప్రెషర్ ఇవ్వట్లేదు. ఎవరికి వాళ్ళు గమ్మున కూర్చుంటున్నారు. నేను నా పక్క నుంచి నా పక్క నుంచి సపోజింగ్ ఒకవేళ మా గవర్నమెంట్ అంటూ వస్తే నేను చేయాల్సింది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా జరిగేట్టు నేను కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పవర్కి రావడం అనేది 200% ఫ్యాక్ట్. నేను పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. వచ్చింది అంటే డెఫినెట్గా నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్కి అది స్టేట్ క్యాపిటల్ని బిల్డప్ చేయడం కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు. ఏ విధంగానైనా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారే, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎందుకు అసలు ఏమీ స్టేట్ గురించి ఆలోచించకుండా మోడీ గారికి భయపడడానికి సరిపడింది. మోడీ గారు వెళ్ళి ట్రంప్కి భయపడడం జరిగింది. చక్కగా ట్రంప్ తోలు బాగానే ఇరాన్ వాళ్ళు ఒలిచేశారు. ఇంకా ట్రంప్ కూడా కొద్దిగా దిగుతాడు అనుకుంటాను. ఆయనతో పాటు ఈయన అప్పటికే మోడీ గారు దిగిపోయారు, భూమిలోకి ఇప్పటికి గ్రౌండ్ లెవెల్కి వచ్చారు. ఇంకా పాతాళానికి ఆయన వెళ్ళిపోతారు. 29 ఎలక్షన్స్ అప్పటికి మా గవర్నమెంట్ ఎలాగో సెంటర్లో వస్తుంది. దెన్ వీ విల్ షో మా గవర్నమెంటే చేస్తుంది. అంతదాకా వీళ్ళు తైతక్కలు ఆడుకుంటూ ఉంటే రెండు పార్టీల లోకల్ పార్టీస్ ఆడుకోవచ్చు. ఏమాత్రం కొంచెం డెడికేషన్ అనేది చూపిస్తే కూడా రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్కి అది గవర్నమెంట్లో మీరు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఉన్నా సరే మేము వాళ్ళని కొంచెం వరకు ఎంకరేజ్ చేస్తాం.
లేదా ఇలా తైతక్కలు ఆడుతున్నారంటే వీళ్ళని కూడా పక్కన పెట్టేసి క్యాప్చర్ చేసుకోవాల్సింది.